హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ మెత్తని చెగోడీలు రెసిపీ, క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరిపిండికి 2 కప్స్ వాటర్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గడ్డుప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా శనగపప్పు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా వాటర్ మరిగాక ఇప్పుడు అందులోకి కొద్దిగా పెసరపప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వరిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. వేడికి అది మెత్తగా అవుతుంది. తర్వాత ఇలా తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండల్లా ఇలా చేసుకొని ఒక పీట పైన కొద్దిగా నువ్వులు వేసుకొని ఇలా కొద్దిగా లావుగా పాముకోవాలి. మెత్తని చేగోడలకి లావుగానే ఉంటేనే బాగుంటుందండి. ఇలా చేసుకున్నాక అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేయించుకోవడానికి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా పెట్టుకున్న చేగోడీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలండి. వేసుకున్నాక 1 నిమిషం పాటు వేగాక ఇలా ఒక్కొక్కటిని తిప్పుకుందాం. ఇవి ఎక్కువగా వేగకూడదండి, ఎందుకంటే క్రిస్పీగా అయిపోతాయి. ఇవి మెత్తని చేగోడీలు కాబట్టి మొత్తం ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వేయించుకో అవసరం లేదు. ఇప్పుడు వేగాక ఒక్కొక్కటిని తీసి పక్కన పెట్టుకుందాం. మనందరికీ ఎంతో ఇష్టమైన మెత్తని చేగోడాలు, క్రిస్పీ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.